ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ వైసీపీ నేతల తీరు మారడం లేదు. కోడ్ అమల్లో ఉన్న అధికారంలో ఉన్నాము అనే భ్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రచారాలు నిర్వహిస్తూ కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా అటువంటి పరిస్థితే కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగింది. కోడ్ అమల్లో ఉండగా సమావేశాలు, సభలు, ఊరేగింపులకు రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరి. అయితే దాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌలూరి దొరబాబు ఉల్లంఘించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టణంలో భారీ బాక్సులు ఏర్పాటు చేసి కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం సీఐ రవికుమార్ ప్రచారాన్ని అడ్డుకుని అనుమతి లేకుండా ప్రచారం చేయకూడదని దొరబాబును హెచ్చరించారు. మరోవైపు ఈ విషయాన్ని వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధిపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. రిపోర్టర్ ఫోన్ లాక్కుని వీడియోలు డిలీట్ చేశారు. అక్కడే ఉన్న దొరబాబు కనీసం తన కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంతో మీడియాపై దాడులను దొరబాబు ప్రోత్సహిస్తున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అనుమతులు లేకుండా కాకినాడ జిల్లాలో వైసీపీ నాయకులు కోడ్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, విజయచంద్రిక, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా వైసీపీ నేతల తీరు ఏమాత్రం మారడం లేదు. కోడ్ ఉంటే మాకేం సంబంధం, మాది వైసీపీ ప్రభుత్వం, మమ్మల్ని అడిగేది ఎవరు అనే ధీమాతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికల కమిషన్ నియమావళికి సంబంధించి ఏమాత్రం అనుమతులు లేకుండా ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు, ఊరేగింపులు, అదేవిధంగా భారీ మైక్ సెట్ల సౌండ్లతో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా చూస్తుంటే కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు అయితే నిన్న దాదాపు 100 మందితో ఏమాత్రం అనుమతి తీసుకోకుండా పెద్దాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 100 బైకులు, కారులు, వైసీపీ జెండాలతో భారీ డీజే సౌండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఏమాత్రం అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించడంపై పెద్దాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబుతో పాటు మరొక 5 వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. మొత్తం 8 రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే విధంగా ఎక్కడైనా ఉల్లంఘన చేస్తే ఊరుకుని లేదని అధికార పక్షానికైనా ప్రతిపక్షం ఒకటే రోజని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విజయచంద్రిక. థాంక్యూ అప్పారావు.